హలో ఫ్రెండ్స్, ఇదిగోండి అక్కడ చూడండి ఎంత మొత్తం చెత్త. దేర్ ఈజ్ చెత్త ఇలా ఎంత ఉంది. ఇక్కడ ఖాళీ గ్రౌండ్ ఉంటే చెత్త వేస్తారు. ఓకే, ఆ చెత్తలో వాటర్ వేస్ట్ వాటర్ అంతా కలిసింది. ఆ చెత్తగా ఉందనుకోండి, మస్కిటోస్ వస్తాయి, మస్కిటోస్ కొడతాయి. ఓకేనా, మస్కిటోస్ కొట్టడం వల్ల డెంగ్యూ ఇంకా డిసీజెస్ వస్తాయి. ఇదే కాదు, ప్లస్ ఇంకా ఏంటిదంటే మన స్ట్రీట్స్లో ఎక్కడైనా మూల టర్నింగ్లలో ఎక్కడ పడితే అక్కడ ఎంత చెత్త పడితే అంత చెత్త గుట్టలుగా వేస్తూ ఉంటారు. ఆ చెత్తలో నుంచి వాటర్ వస్తుంది, వాటర్ ఫ్లో అయింది. ఆ ఫ్లో మీద నుంచి దోమలు వాళ్తాయి, ఈగలు వాళ్తాయి. ఆ ఈగలు వచ్చి మన ఫుడ్ మీద వాళ్తాయి, మన మీద వాళ్తాయి, మన ఫేస్ మీద, మన బాడీ మీద వాళ్తాయి. అది ఎక్కడెక్కడ రొచ్చులో వాటర్లో నుంచి మొత్తం తీసుకొచ్చి మన బాడీ మీద, మన ఒంటి మీద వాళ్తూ ఉంటాయి. ప్లస్ మైనస్ ఏంటి అంటే దోమలు దాని మీద వాలి ఇటు వచ్చి మన బాడీలో గుట్టి మనకి డిసీజెస్ వచ్చి అంతా లేకి. ఇటు చూడండి, ఇదే కనుక ఇప్పుడు క్లీన్ గ్రౌండ్ లాగా ఉందనుకోండి, ఇక్కడ ఉంటారు చిన్నపిల్లలు, సరదాగా వస్తారు. ఆ క్లీన్ గ్రౌండ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు స్పోర్ట్స్ ఆడుకునే ఛాన్సెస్ ఉంటాయి. నేను అంతే చేసేవాడిని చిన్నప్పుడు. ఎక్కడైనా పక్కన గ్రౌండ్ లాగా ఉంటే ఓకే, దాన్ని సపా శుభ్రం చేసేవాడిని. నేను శుభ్రం చేసి గ్రౌండ్ లాగా తయారు చేసుకునేవాడిని. ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఇది కనుక కొంచెం ఏముంది, ఒక 2000-3000 కనుక మున్సిపాలిటీ వాళ్ళకి ఇస్తే ఇది మొత్తం క్లీన్ గ్రౌండ్ లాగా చేసి పెడతారు. ఆ తర్వాత కంఫర్ట్గా ఎక్కడెక్కడ ఎత్తుకునే పని లేకుండా ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఓకేనా, ఆ తర్వాత స్ట్రీట్స్లోకి వచ్చి ఎక్కడ పడితే అక్కడ వాటర్ వస్తూ ఉంటాయి. చెత్తలో నుంచి వేస్ట్ వాటర్ బ్లాక్ కలర్లో ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే స్ట్రీట్స్కి అదివరకు ఎంసీహెచ్ డబ్బాలు ఇచ్చేవాళ్ళు, ఐరన్ బాక్స్లు ఇచ్చేవాళ్ళు. ఆ బాక్స్లో వేసేవాళ్ళు చెత్త. మరి ఇప్పుడు ఎందుకు తీసేసారో అది తెలియదు. కానీ ఇప్పుడు కూడా మనందరం కలిసి ఆ డంప్లలో మున్సిపల్ కమిషనర్ని అడిగి, సార్ మాకు ఇలా ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ చెత్త వేస్ట్గా వేస్తున్నారు. ఆ వేస్ట్లో నుంచి అందులో తడి చెత్త కూడా ఉంటుంది. ఆ చెత్తలో నుంచి వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్లో నుంచి దోమలు కొట్టి మాకు ఇబ్బంది కలుగుతుంది. దోమలు కూడా సాయంత్రం 6 అవ్వగానే చాలు దోమలు, అదేదో పొద్దున్నే ఎయిర్పోర్ట్కి టైం అయితే మనం పోయినట్టు, ఎక్కడైనా క్రికెట్ స్కూల్ వదిలిపెడితే ఈ పిల్లగాళ్ళు ఇంటికి పోయినట్టు సాయంత్రం 6 అయితే చాలు దోమలు సపా ఇంట్లోకి దూరి సపా కొడుతున్నాయి. ఓకే, ఇలా జరగకుండా ఉండాలంటే మాకు కొంచెం స్ట్రీట్స్లలో ఆ డస్ట్బిన్ బాక్స్లు మీరు కనుక పెట్టేసి నీట్గా వాటర్ స్వెట్ లేకుండా ఆ బాక్స్ని నీట్గా ఉంచితే మేము కూడా దాన్ని ఆ చెత్త డబ్బాల నుంచి మా ఇంట్లో చెత్తని కవర్లలో నీట్గా ప్యాక్ చేసి దాంట్లో ఒక డ్రాప్ వాటర్, ఒక చెత్త కింద పడకుండా నీట్గా వేస్తాం. అప్పుడు మీకు చెత్తని తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, మాకు చెత్త లేకుండా దోమలు లేకుండా కంఫర్ట్గా ఫీల్ అవుతాం. ఓకే, ఇది ఏంటిదంటే ఇలా కనుక మనం ప్రాపర్గా ఇప్పుడు చేయగలిగితే ఆ తర్వాత ఇంకా మనం వేరే వాళ్ళకి చెప్పే అవసరం ఉండదు. ఇంకా అదే సింప్లిమాటిక్గా ప్రొసీడ్ అవుతూ ఉంటుంది. ఓకే, గుడ్. ఐ లవ్ మై ఇండియా. ఓకే, గుడ్.